నవీద్, కాలేజ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అందరు బాగున్నారు. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఏంటి రోడ్డు మీద ఉన్నానని చూస్తున్నారా? సో ఏం లేదండి, నిన్న బ్లాగ్లో చెప్పా కదా, ఫెస్ట్ ఆర్వీఆర్జేసీ ఫెస్ట్ ఉంది. సో వస్తానో రానో తెలీదు అన్నాను. నవీద్ని అడిగాను. సో పదరా వెళ్దామని డిసైడ్ అయ్యాం. యాక్చువల్లీ పొద్దున్న 7కి బస్సు ఉండే, నేను లెగిసిందే 6:30కి. అది కూడా వీడు కాల్ చేశాడు. ఇంకా ఆలోచిస్తున్నా వెళ్ళాలా లేదా అని. అది ట్రాన్స్పోర్టేషన్ది చూస్తే పొద్దున్న 9కి బస్సు ఉంది అంటే ఇంకా తొందరగా రెడీ అయిపోయి మా బస్ స్టాప్ దగ్గర నుంచుంటే వీడియో వచ్చేసాడు. సో బై ద వే మా నవీద్ ఉన్నాడు, వాడిని అడుగుదాం. ఎరా నవీద్, ఫెస్ట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే మాట ఏంటి? ఫెస్ట్ అనగానే మొత్తం కాలేజ్ మొత్తం చిల్ అవ్వచ్చు. ఈ కాలేజ్ వాళ్ళే కాస్త ఫుల్ రెడీ అయ్యి వస్తారనుకుంటే నేను దానికంటే ఎక్కువ రెడీ అయ్యి వచ్చా. అవుట్ఫిట్ చెక్ చేయండి మనోడిది, షూస్ కామెడీగా ఉంది. వీళ్ళు చూస్తే ఏమో నార్మల్గా వచ్చేసారు, నేను చూస్తే ఫుల్ రెడీ అయ్యి వచ్చా. ఐడి కార్డ్ చూస్తే నాది కాదు, సెక్యూరిటీ ఆడ ఆపిస్తారని ఐడి కార్డ్ చేతిలో దాచిపెట్టుకున్నా. సో బయట కాలేజ్ బయట ఉన్నాం. సో మా కాలేజ్ ఫ్రెండ్ కూడా దొరికాడు వివిఐటి నుంచి. ఇది ఆర్వీఆర్జేసీ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇటు ఉంది ఎంట్రన్స్, కాకపోతే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు దాకా ఆర్వీఆర్జేసీ కాలేజ్కి ఒక్కసారి కూడా రాలేదు. ఇదే నా ఫస్ట్ టైం రావడం. సో కాలేజ్ టూర్ ఉంటుంది, ప్లస్ కాలేజ్ యొక్క ఫెస్ట్ కూడా ఉంటుంది మన కంప్లీట్ బ్లాగ్లో. సో బ్లాగ్ చూసేవాళ్ళు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని కిందన్న లైక్ బటన్ని నొక్కి మరీ చూడండి. సో ఫర్దర్ వచ్చే వ్లాగ్స్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారాగా వస్తాయి. సో ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా డైరెక్ట్ ఇంకా కాలేజ్ లోపలికి వెళ్ళిపోదాం. సో గైస్, మెయిన్ కాలేజ్ లోపలికి వచ్చేసాం. అటు నుంచి ఇలా వస్తే స్ట్రైట్గా మెయిన్ కాలేజ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ డెస్క్ ఉన్నాయి. మేము యాక్చువల్లీ నిన్న రిజిస్టర్ అయిపోయాం. నువ్వు అయ్యావరా? అయిపోయా. సో మరి బ్యాండ్ ఇస్తారనుకుంటున్నా. చేతికి బ్యాండ్ ఉందో లేదో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లే. గజిబిజి వాళ్ళే విచిత్రంగా చూస్తున్నారు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? అసలు కామెడీ ఏంటంటే మేము సింపుల్గా వస్తే ఈడొక్కడే హడావిడిగా వచ్చాడు. అది మెయిన్ కామెడీ. సరే లోపలికి వెళ్దామా? సో గైస్, స్లిప్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ బ్యాండ్ ఇస్తారనుకున్నా, కాకపోతే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అయ్యాం కదా, స్లిప్ ఇచ్చారు. అండ్ ఒకసారి కాలేజ్ లోపలికి వస్తే సీనరీ ఎలా ఉందంటే ఫుల్ గ్రీనరీ అండ్ స్టూడెంట్స్ చూస్తే ఫుల్ కలర్ఫుల్గా ఉన్నారు. చూసినట్లయితే స్టూడెంట్స్ నుంచొని ఉన్నారు. అండ్ లోపలికైతే ఆ గేట్ నుంచి వచ్చేసాం. అండ్ మన స్లిప్ అన్నమాట. ఆబిద్ కాలేజ్ వచ్చేసి వివిఐటి. ఇవాళ ఓన్లీ ఒక్క ఈవెంట్ మాత్రమే ఉందంట. ఆ ఒక్క ఈవెంట్కైనా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలాగో మన కాలేజ్లో చాలా ఈవెంట్స్ పెట్టారు, ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే మన పనుల్లోనే మనం ఉన్నాం కాబట్టి. సో ఇవాళ అయినా ట్రై చేద్దాం. ఒక్క ఈవెంట్లో అయినా పార్టిసిపేట్ చేసి ఎంతో కొంత ర్యాంక్ అనేది సంపాదించుకుంటే చాలు. వచ్చినందుకు ఒక న్యాయం అయిపోతుంది. మరీ దారుణంగా ఓడిపోకుండా. అసలు ఆ ఈవెంట్ కూడా తెలియదు. కాలేజ్ లోపలికి అయితే వచ్చేసామండి. వచ్చి చూస్తే ఇప్పుడిప్పుడే పిల్లలు వస్తున్నారు. ఓపెన్ సెరమనీలా పెట్టారు. ఇంకా ఇక్కడ లేట్ అయిద్దని మెస్ చూడ్డానికి వెళ్ళాం. అండ్ అక్కడే బ్రేక్ఫాస్ట్. సో గైస్, లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం. ఇప్పుడు ఇందాక వీడియోలో మీరు చూసినట్లయితే మెయిన్ స్టేజ్ అక్కడే ఉంది. పాటలు ఫుల్గా వస్తున్నాయి. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నవీద్ గారు ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాడు. సో నాది బ్యాలెన్స్ ఉంది. మెస్కి అయితే వచ్చాము. వచ్చి చూస్తే రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బయటికి ఇక్కడికి. అండ్ టేస్ట్ చేయలేదు. సో నేనేం తీసుకున్నా అంటే జస్ట్ 2 ఇడ్లీస్ అండ్ చట్నీ తీసుకున్నా. అండ్ ఇది తినేసి మనం ఎక్కడికి వెళ్దామంటే ఫస్ట్ మొత్తం క్యాంపస్ టూర్ చేద్దాం.
ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. దాని తర్వాత ఈవెంట్స్కి అనేది వెళ్దాం, ఎందుకంటే నేను కాలేజ్ ఇప్పుడు దాకా చూడలేదు. సో ఫస్ట్ ఇది ఫినిష్ చేసుకొని ఇంకా క్యాంపస్ టూర్ దగ్గర కలుద్దాం. సో గైస్, బ్రేక్ఫాస్ట్ డన్ అండ్ ఇప్పుడు క్యాంపస్ టూర్ చేద్దాం. ఫుల్ నాయిస్ వస్తుంది, పాటలు పాడుతున్నారు. సో ఇప్పుడు దాకా ఈ కాలేజ్కి రాలేదు, సో మొత్తం ఒకసారి తిరిగి మన వీక్తో చూద్దాం. ఇక్కడ మొత్తం హైటెక్ బ్లాక్స్ అన్నమాట, లైక్ సైబర్ బ్లాక్, డిజిటల్ బ్లాక్, హై బ్లాక్, ఇవన్నీ ఇట్ సైడ్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఏ సైడ్ వెళ్దాం రా? ఇటు వెళ్తే పాటలు పాడుతున్నారు, అటు వెళ్దాం. ఇటు వెళ్తే బయటికి వెళ్ళిపోతాం మేము. సరే పద, ఎటో వెళ్దాం. ఇటే లోపలికి వెళ్దాం. ఇటువైపు వెళ్తే మొత్తం టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే రేక్ షెడ్లా ఉన్నాయి కదా, అవన్నీ ల్యాబ్స్ అంట. అండ్ వర్క్షాప్ కూడా ఉన్నాయి అటువైపు. సో అన్నీ ల్యాబ్స్. అండ్ నేను ఆర్వీఆర్జేసీకి రావడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు రాలా. ఇక్కడ చూసినట్లయితే ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్. మా కాలేజ్లో కూడా ఓఐటి ఉంది, కానీ ఇది డిఫరెంట్ టైప్. అండ్ ముందు చూస్తే హెచ్ఐ టెక్ బ్లాక్. ఇక్కడ అన్ని బ్లాక్స్ ఉంటాయి, లైక్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి, అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క బ్లాక్ సపరేట్గా ఉన్నాయి ఈ బ్లాక్ లోపల. నాకు కూడా తెలియదు, తెలిసినంత వరకు చెప్తున్నా. సో బిల్డింగ్ అయితే మస్తు ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ముగ్గు చూడరా, ఇక్కడ షవర్ ఉంది, స్నానం చేశారు. బానే ఇంకేం కనిపిస్తుంది. ఎలా ఉందిరా? వీడియో తీసుకుంటున్నా, ఈ నీళ్ళలో దూకాలనిపిస్తుంది కానీ దూకలేం. నవీద్, కాలేజ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అందరు బాగున్నారు. అరే కంపేరింగ్ టు యువర్ కాలేజ్. మా కాలేజ్తో కంపేరింగ్ ఏ కాలేజ్కి అవసరం లేదు. అంత బాగుంటుందా? అంత బాగుంటుంది మా కాలేజ్. అమ్మో, బయటికి కూడా వెళ్ళినారు. ఆహా, మీ కాలేజ్ బాగుంటుందా? ఈ కాలేజ్ కంపారిజన్ కాదులే, కానీ నేనేమంటున్నా అంటే లైక్ బీటెక్కి అండ్ బీ ఫార్మసీకి కంపారిజన్. బీటెక్కి బీ ఫార్మసీ అంటే మొత్తం నార్మల్ స్కూల్ లాగే ఉంటుంది, స్కూల్ ఇంటర్ కాలేజెస్ లాగా. బీటెక్ లైఫ్ అంత రాదు. అది ఇప్పుడు ఇట్లాంటి ఫెస్ట్లు మాకు ఉండేది, దాంట్లో రెండే, ఫ్రెషర్స్, ఫేర్వెల్ ఇయర్కి వచ్చి ఆ రెండింటి కోసమే కూర్చొని ఉండాలి ఇయర్ మొత్తం. అదే బీటెక్ వాళ్ళకి చాలా ఉంటాయి, మరి ఫెస్ట్లు అట్లా మాకేముండవు అట్లా. ఫౌంటైన్ చూసారా? సో ఇది సైబర్ బ్లాక్ అంట. అండ్ ఫెస్ట్ అండ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడితే మా వివిఐటి కన్నా లైక్ మించిందే లేదు. మా కాలేజ్ అంత బాగా చేస్తారు. కాలేజ్ కంపారిజన్ కాదని కాదు, లైక్ మా దాంట్లో లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫన్, ఇవన్నీ ఎక్కువ. నేను ఇప్పుడు దాకా బయట కాలేజెస్కి రాలేదు, ఇక్కడే రావడం. సో గైస్, హెచ్ఐ బ్లాక్ మొత్తం తిరిగాను. డెకరేషన్, ముగ్గులు మామూలుగా లేదు ఈ బ్లాక్లో. సో నాకు పర్సనల్గా అనిపించింది ఇక్కడ ఫౌంటైన్స్ బాగున్నాయి, ఎక్కడ చూసినా ఫౌంటైన్స్ ఉన్నాయి, డెకరేషన్ అండ్ మెయిన్ ముగ్గులు. ఇక్కడ ఏ థీమ్ మీద ఒక ముగ్గు వేశారు, చూపిస్తాను చూడండి. ముగ్గు అయితే మామూలుగా లేదు, మొత్తం ఏఐ బేస్ మీద చేశారు. బిల్డ్ విత్ ఏఐ, కోడ్ వార్స్. అండ్ ఇవి ఈవెంట్స్ అనుకుంటా, డ్రీమ్ ఫ్రేమ్, ప్రాంప్ట్ క్రాఫ్ట్. సో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన ఏఐ ముగ్గు. సో పదండి, వెయిటింగ్, వీడు ఫోటోగ్రాఫ్ దిగుతున్నాడు. ఎవరిని తీస్తున్నావురా? ఆహా, లొకేషన్స్ చూస్తున్నా. ఓకే. తెప్పిస్తాం,
శ్రీవాణి రా, మా అమ్మాయిని మా మాట్లాడలేదు అన్నా చాలా మానాలి మళ్ళీ వెళ్తారా? నిన్నే రా సాయంత్రమా? ఓకే. స్లాట్స్ మొత్తం బుకింగ్ చేసావు నువ్వు సేనన్నా. ఎరా బాబ్జీ. ఇక్కడ ఫన్ ఫిస్టా అని ఆర్వీఆర్ చేసి స్టూడెంట్స్ ఈ స్టాల్ లైక్ స్టేజ్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే జనాలు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళ టాలెంట్స్ని ఈ స్టేజ్ మీద రప్పిస్తున్నారు. ఎలా అంటే ఇన్ ద ఫన్ వే చాలా 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 కామెడీ చేసి మరీ అండ్ ట్రోల్ చేసి మరీ తెప్పిస్తున్నారు స్టేజ్ మీద. నాకు ఎస్పెషల్లీ ఈ స్టేజ్ బాగా నచ్చింది. ఇందులో ఉన్న స్టూడెంట్స్ కూడా స్టేజ్ మీద బాగా అంటే బాగా తెలివిగా మాట్లాడుతున్నారు, బాగా నవ్విస్తున్నారు. సో ఇది నాకు పర్సనల్గా చాలా నచ్చింది. తీసుకురా, పరిచయం లేకపోతే తీసుకురా పోవా. సరే మా వాడిది ఏదో ఒకటి ఏదో పర్ఫామ్ చేయాలి మా వాడు స్టేజ్ వేరే స్టెప్ వేస్తావా? వేరే స్టెప్ ఉందా? ఇంకా అలా ముందుకు వెళ్తే పక్కన చూసినట్లయితే ఇది సపరేట్ బ్లాక్. ఇది దేనికి సంబంధించిందంటే డిగ్రీ వాళ్ళది. ఇది రీసెంట్గానే ఇనాగ్రేషన్ చేశారు, లైక్ ఓపెనింగ్ రీసెంట్గానే చేశారు. మన వివిఐటీలో యూనివర్సిటీ బ్లాక్ ఎలానో ఇక్కడ కూడా సేమ్ అలానే చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఆన్ స్పాట్ ఈవెంట్ స్టాల్స్. సో ఇది చూడండి, కాయ రాజా కాయ అంట. క్యాప్షన్ చూసారా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, లక్ ఉంది, అయితే ఆడు కాయ రాజా కాయ్, పైసా వసూల్. మామూలుగా పెట్టలా వీళ్ళు, మేమే కాసేపు నవ్వుకున్నాం ఈ కొటేషన్స్ చూసి. అండ్ ఇలా లైన్గా చూసినట్లయితే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ అంటే సెమీ ఫుడ్ లైక్ స్నాక్ టైప్ అలా ఉన్నాయి. సో మెయిన్ ఫుడ్ స్టాల్స్ గ్రౌండ్లో ఉంది, అది తర్వాత చూపిద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే లైన్గా మన వివిఐటీలో ఎలా అయితే పెట్టారో సేమ్ ఇక్కడ కూడా అలానే స్పాట్ స్టాల్స్ పెట్టారు. లైక్ మనీ పెట్టి ఆడి డబల్ మనీ గెలుచుకోవచ్చు. మామూలుగా లేవు ఇక్కడైతే స్టాల్స్. వీడేమో ఫొటోస్లోనే ఉన్నాడు. ఇంకా రే గ్రౌండ్కి వెళ్దాం ఒకసారి. ఇంకా స్ట్రైట్ వచ్చేస్తే ఇంకొక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ పేరే సిల్వర్ జూబ్లీ బ్లాక్ అంట. ఇది ఏ డిపార్ట్మెంట్ సంబంధించిందో నాకైతే ఐడియా లేదు, అండ్ అడగడం కూడా మర్చిపోయాము. సో ఇది సిల్వర్ జూబ్లీ బ్లాక్ అని దాని మీద పేరు రాసుంది. సో అందుకనే అది చెప్పగలిగాను. కాకపోతే అసలు ఈ బ్లాక్స్ లోపలికే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఈ సిల్వర్ జూబ్లీ బ్లాక్ ముందు ముగ్గుల పోటీ కాంపిటీషన్ పెట్టారు. మనం ఫైనల్ దాకా చూడలేదులే, కానీ అలా నడుచుకుంటూ క్యాంపస్ టూర్ చేసాం కదా. సో అందులో ఈ ముగ్గుల పోటీల్లో ఎవరు గెలిచారో అడగడం మర్చిపోయాము, ఎందుకంటే ఇటు సైడ్ ఇంకా రాలేదు. అటు చూసినట్లయితే మొత్తం అక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ముందు గ్రౌండ్ చూద్దామని వచ్చాం. ఇటు సైడ్ మొత్తం వాలీబాల్స్ అండ్ త్రో క్యాచెస్ ఇలా రకరకాల డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడుతున్నారు. అటు సైడ్ ఏమో బాస్కెట్బాల్, మన వివిఐటి కాలేజ్ వాళ్ళు కూడా వచ్చారు, ఆడారు, గెలిచారు కూడా. లాస్ట్లో ప్రైజ్ అనౌన్స్ చేసేటప్పుడు మాకు తెలిసింది వివిఐటి వాళ్ళు కూడా గెలిచారని. ప్రజెంట్ అయితే ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ నేను నవీత్ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈసారి ఈ క్యాంపస్ అంటే ఆర్వీఆర్ జేసీ క్యాంపస్లో ఫుడ్ స్టాల్స్ చూసి మైండ్ బ్లాక్ అయింది. ఎన్ని ఫుడ్ స్టాల్స్ అంటే అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారు. స్టార్టింగ్దే చూసినట్లయితే కాటన్ క్యాండీ, దాని పక్కంది బార్బిక్యూ, దాని పక్కంది మోమోస్, దాని పక్కంది కేఎఫ్సి, అండ్ దాని పక్కంది పిజ్జా, దాని పక్కన మిల్క్ షేక్. కొన్ని రిపీటెడ్ కూడా ఉన్నాయి, కాకపోతే రిపీటెడ్ ఉన్నా కూడా వేరే వేరే పర్సన్స్ ఆ స్టాల్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ రేట్స్ వచ్చేసరికి అందరి దగ్గర సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రేట్, అట్మోస్ట్ ఈక్వలే ఉన్నాయి. ఇక్కడ ఈ స్టాల్స్లో ఎక్కువగా రిపీటెడ్, ఎక్కువగా అమ్ముడుపోయింది, ఎక్కువగా అవైలబుల్గా ఉన్న స్టాల్స్ ఏది అంటే ఫస్ట్ వచ్చేసి బిర్యానీ స్టాల్స్, సెకండ్ పుల్కా అండ్ షవర్మా. ఇవే స్టూడెంట్స్ ఎక్కువ తింటున్నారు అండ్ ఇవే ఎక్కువ తింటున్నారు కూడా. ఇంకా లైన్గా లాస్ట్ దాకా చూస్తే ఇవేనండి, ఫుల్గా ఫుడ్ స్టాల్సే పెట్టారు.
అసలు చూసి మైండ్ పోయింది మాకు. మా వివిఐటీలో కూడా పెట్టారు కానీ ఇన్ని పెట్ల. చూసారా, షవర్మానే ఎక్కువ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఒకడు కాలేజ్లో, వాడికి షవర్మా అంటే పడి చచ్చిపోతాడు. ఇవే ఎక్కువ ఉన్నాయి, వాడిని తీసుకురావాల్సింది. సో ఇటు చూసినట్లయితే జ్యూసెస్, పావ్ భాజీ అండ్ నాన్ విత్ కర్రీ, కుర్మా అండ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కామనే మనకి. అటు చూసినట్లయితే ఎక్కువగా రిపీటెడ్ ఉన్నాయి, కాకపోతే కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. లైక్ బాదం మిల్క్ షేక్, ఇదేదో గజీబో అంట కేక్స్. ఇవి ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళి చూడాల. ఇవి మాత్రం రుమాలి రోటీ ఇవన్నీ పర్సనల్గా వెళ్ళి చూసి మొత్తం రేట్స్ అడిగాం. కాకపోతే వ్లాగ్లో పెట్టలేదు, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది వ్లాగ్. సో అందుకనే పెట్టకుండా డైరెక్ట్ ఒక ఓవర్ వ్యూలా ఇచ్చేస్తూ వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తే ఫ్రూట్ బౌల్ అంట, లైక్ కస్టర్డ్ తెలుసు కదా, అలా పెట్టారు. అండ్ చాక్లెట్ ఫౌంటైన్స్, పుల్కాస్. నేను ఇంకా ఇవి రిపీటెడ్ చూపించట్లా, లైన్గా వరుస పెట్టి తీసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా ఫుడ్ స్టాల్స్ ఈసారి పెట్టారు. అండ్ ఇటు చూసినట్లయితే సర్కిల్లా ఉంది కదా, అక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ అండి. సో గైస్, అక్కడైతే ఏం నచ్చలేదు, రేట్లు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. ఇద్దరం వచ్చి చపాతీ తింటున్నాం మెస్కి వచ్చి. సో ఇది తినేసి ఎక్కడైనా బయటికి వెళ్దాం తిరగడానికి. ఎరా తినేసి బయటికి వెళ్దాం. సో దిస్ విల్ ఫినిష్. పెద్దగానే ఉంది చపాతీ. గడ్డ హై. సో గైస్ పెప్సీ తీసుకున్నాం. ఏమైందిరా? గడ్డ కట్టింది చాలా. చపాతీ ఫినిష్ చేస్తాం. అరే ఎలా అనిపిస్తుంది ఫెస్ట్? పర్లా బాగానే నిజంగా తిరిగి తిరిగి అలసిపోయాం, కాళ్ళు నొప్పులు. సో డ్రింక్ తీసి తాగేసి బయటికి వెళ్దాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశారండి. డిఫరెంట్ కాలేజెస్ కాంపిటీట్ అయ్యి మరి ఇక్కడ గెలుచుకున్నారు ప్రైజెస్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేది మన వివిఐటియు వాళ్ళే. సో నెక్స్ట్ పిలిచింది కూడా మా వాళ్ళనే. సో చూడండి, మా వాళ్ళు వచ్చారు, బాస్కెట్బాల్లో గెలిచారు మా వాళ్ళు. సో ప్రైజెస్ అనేవి ఇచ్చారు, లైక్ కప్ అనుకుంటా. అది మాత్రం చూశాను, కప్ పట్టుకోవడం. వెళ్ళి పర్సనల్గా మాట్లాడలేదు, కాకపోతే మా వివిఐటి అనే తెలిసింది, వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి. సో గైస్, ఫుల్ బోర్ కొడుతుంది. జస్ట్ ఇప్పుడే నేను నవీద్ గ్రౌండ్కి వచ్చాం. గ్రౌండ్లో వాలీబాల్ కూడా అయిపోయింది. విన్నర్స్ రన్నర్స్ కూడా డిక్లేర్ అయిపోయారు. సో మరి ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఫుల్ 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 బోరింగ్. అడుగుదామండి, ఎలా అనిపిస్తుందిరా? బోర్ కొడుతుంది. ఎప్పుడు వెళ్తాము, టైం కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సులు ఇంకా కదల్లా, బస్సులు కదల. ఇవి కంపేరింగ్ టు మా కాలేజ్ కన్నా తొందరగానే కదిలిపోతాయి. మా కాలేజ్లో టైం అర్థం కాదురా, ఎప్పుడు టైం వెళ్ళిపోతుందో తెలియదు. కాకపోతే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మొత్తం ఫుడ్ స్టాల్స్ నైస్. అక్కడ లేడీస్ది, ఇక్కడ జెంట్స్ది. సో గైస్, ప్రోగ్రామ్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి, అందరూ బయటికి వచ్చేస్తున్నారు. ఇంకా మేము కూడా లేట్ చేయకుండా బయటికి వచ్చేసాం. మణిపురం అటు సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. 6 అంట మా బస్ నెంబర్. సో ఎక్కేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. అంతకన్నా ముందు ఒకసారి గ్రౌండ్ చూద్దామని ఇటు వచ్చాం. పెద్ద గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఇది. ఇందాకే మ్యాచెస్ జరిగాయి, కాసేపు ఆడాం, కానీ బ్లాగ్ తీయడం మర్చిపోయాం. ఇదిగోండి టీం అక్కడ ఉంది. సో మ్యాటర్ ఏంటంటే ఫెస్ట్ చాలా చాలా బోరింగ్ ఉంది. అసలు ఎంజాయ్ చేయలేదు. అటు నుంచి అటు తిరిగాం, కానీ దేంట్లో పార్టిసిపేట్ చేద్దామన్నా కూడా అస్సలు ఇంట్రెస్టే రాలా. వాళ్ళు సోదంటే సోదిలా చేశారు. అండ్ కంపేరింగ్ టు అవర్ ఫెస్ట్ చాలా చాలా బాగా జరిగింది మా ఫెస్ట్ అయితే. వివా వివిఐటియు 2K25 టెక్నో యానో ఫెస్ట్.
ఇంకా వ్లాగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్లాగ్ చూసేయండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి వ్లాగ్ ఎడిట్ చేసి నిద్రపోవడం ఒక్కటే ఉంది. అండ్ లాస్ట్కి వచ్చేసి చెప్పేస్తా, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ని ఆన్లో పెట్టుకోండి, ఆన్లో పెట్టండి. బికాస్ మీరు ఇచ్చే చిన్న చిన్న మోటివేషనే నాకు చాలా చాలా సపోర్ట్ అండి. ఈ వీడియోకి ఇంతేనండి అండ్ ఈ వ్లాగ్కి ఇంతే. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటా. బాయ్. ఇంకా నవీద్ మళ్ళీ ఎప్పుడు వస్తాడో, ఇవాళ రావడం, ఫస్ట్ ఎప్పుడో వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. సో రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.